మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ పాద సన్నిధానముకు మేమందరమును వచ్చి ఉంటున్నాము నాయన. ఈరోజు క్రిస్మస్, నీవు పుట్టిన రోజు తండ్రి. మరి నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు మేమందరము ఇక్కడ చేరి ఉన్నాము తండ్రి. నాయన, మీరు మా మధ్యలో ఉన్నారని మేము విశ్వసిస్తుంటున్నాము దేవా. తండ్రి, నీకే వందనాలు, వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి ఈ సంవత్సరంలో నాయన ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాను కూడా ఇప్పటి వరకు మమ్మల్ని ఈ సంవత్సరపు ఆఖరి వరకు నీవు చేర్చి ఉంటున్నావు. ఈ క్రిస్మస్ పండుగ నీ యొక్క పుట్టినరోజు మేము జరుపుకోవటానికి నీవు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. కరోనా నుండి మమ్మల్ని అందరినీ కాపాడినావు తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మరి నాయన, ఈ శుభ సందేశమును, శుభవర్తమానమును మరి మేమందరమును పంచుకొని నాయన ఎంతో సంతోషించి నీ యందు ఆనందిస్తుంటున్నాము తండ్రి. దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఎల్షదాయ్ సంఘమును ఆశీర్వదించినందుకు వందనాలు, ఆశీర్వదిస్తున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని, ఇక్కడ చేరిన వారందరినీ, మా సంఘంలో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి నాయన. నీ మెండైన కృపలతో మమ్మల్ని నింపమని వేడుకొంచుంటున్నాము దేవా. నాయన తండ్రి, నీవు మా కొరకు పరలోక భాగ్యమును వదిలి ఈ యొక్క పశువుల పాకలో పుట్టడానికి మా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని నాయన నీ వచ్చినందుకు ఈ లోకానికి వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా తండ్రి, నీ యొక్క నాయన ప్రేమ కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము దేవా తండ్రి. మరి నాయన, నీకే స్తుతి స్తుతి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. మరి దేవా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని, పెద్దలు మొదలుకొని చిన్న బిడ్డల వరకు ప్రతి ఒక్కరిని నీ యొక్క నిండైన ప్రేమతో, కృపలతో నింపమని వేడుకొంచుంటున్నాము దేవా. నీ యొక్క నీ వలె మేము ఈ లోకంలో జీవించుటకు మాకు మాదిరి నేర్పించిపోయినావు దేవా తండ్రి. నీ యొక్క హంబుల్నెస్, నీ యొక్క తగ్గింపు, మరి నీ యొక్క ప్రేమ, నీ యొక్క రక్షణ కొరకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. నిన్ను నీవు తగ్గించుకొని ఈ లోకంలో జీవించినావు. మరి నీవు మాకు ఒక మాదిరి పెట్టిపోయినావు తండ్రి. ఆ విధంగా మేము కూడా బ్రతుకులాగున సహాయం చేయండి. ఈ క్రిస్మస్ రోజు నాయనా, నీవు మాలో, మా హృదయాంతరంగంలో మీరు ఉండమని రమ్మని వేడుకొంచుంటున్నాము తండ్రి. నీ వలె మేము ఓపికతో, నిదానముతో మరి నాయన, మరి దేవా తండ్రి, నీ వలె ప్రేమతో మేము ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నాయన, ఈ రోజు జరగబో ఈ కార్యక్రమం అంతటిని ఆశీర్వదించండి నాయన. మీరు మీ సన్నిధిని మాతో కూడా ఉంచి ప్రతి ఒక్కరికి నాయన, ఈ వేడుకలు, పండుగ సంబరాల కంటే కూడా నీ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచి మాలో నీవు జన్మించినావని మేము ఇతరులకు చాటి చెప్పడానికి మాకు సహాయం చేయండి తండ్రి. పాస్టర్ గారిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో భద్రపరిచి నాయన, నీకే సర్వ ఘనత, మహిమ, ప్రభావము చెల్లిస్తుంటున్నాము దేవా. హల్లెలూయా దేవా, నీకే స్తోత్రములు, వందనాలు. ప్రైజ్ బి ద లార్డ్, గ్లోరీ టు గాడ్ ఇన్ ద హైయెస్ట్, అండ్ ఆన్ ఎర్త్ గుడ్ విల్ అమంగ్ మెన్. థ్యాంక్ యూ జీసస్, ఆమెన్. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడి సజీవుడైన దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని నామమును కనపరుద్దాం. యెషయా 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. మనకు శిశువు పుట్టాడు, యేసు ప్రభు మన కొరకు, మీ కొరకు, మా కొరకు, మన కొరకు పుట్టాడు. కాబట్టి మనం ఆయనను స్తుతిద్దాం, మనం ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామమును కనపడదాం. హల్లెలూయా.
గట్టిగా చప్పట్లు కొడుతూ మనం పాడదాం. నజరేతు పట్నాన నాకు మల్లె ధరణిలో, యోసేపు మరియమ్మ నాకు మల్లె ధరణిలో. నజరేతు పట్నాన నాకు మల్లె ధరణిలో, యోసేపు మరియమ్మ నాకు మల్లె ధరణిలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓహో ఓహో మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మామరంగులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మామరంగులరగా. బెత్లెహేము పురములోన బీద కన్య మరియకు, బెత్లెహేము పురములోన బీద కన్య మరియకు. పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో, పేదగా సురూపు దాల్చి వెలసె పశుల పాకలో. పేద వడ్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం, పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. స్వర్గునాథు తర్వచిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి, స్వర్గునాథు తర్వచిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడి కాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేము గుడి కాడ. అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. దొడ్డు దొడ్డు బైబిల్లో దోసిట్లో పెట్టుకొని, దొడ్డు దొడ్డు బైబిల్ దోసిట్లో పెట్టుకొని. దోరల్లే బయలెళ్ళినాడే యేసయ్య, దోరల్లే బయలెళ్ళినాడే యేసయ్య. రాజులకు రాజుకు తన్నయ్య, రాజులకు రాజుకు తన్నయ్య. రారే చూడా మనం వెళ్దామన్నయ్య, రారే చూడా మనం వెళ్దామన్నయ్య. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్నయ్య. పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా. శ్రీ యేసన్ననట లోకరక్షకుడట, శ్రీ యేసన్ననట లోకరక్షకుడట. లోకులందరికయు ఏకరక్షకుడట, లోకులందరికయు ఏకరక్షకుడట. పదరా హే పదరా హే పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీ యేసును చూడ, పదరా పోదామురన్నా. హల్లెలూయా. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing.
So
నీకు స్తోత్రం చేసుకుంటున్నాం యేసయ్య. దేవానికి వందనాలు 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 చేసుకుంటూ ప్రభా మాకు లోక రక్షకుడు అయిన దేవునికి స్తోత్రం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి మా కొరకు మీరు జన్మించున్న వాడు అయిన దేవునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. ప్రభా మా కొరకు మాకు పాపముల కొరకు తండ్రి ప్రభా మీరు జన్మించున్నారు ప్రభా. దాన్ని పశువుల పాకలో తండ్రి ప్రభా మీరు మా కొరకు జన్మించిన వాడవే ఉన్న దేవునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి. సర్వం ఎరిగిన వాడవే ఉన్న దేవునికి వందనాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఆలోచనకర్త అగున దేవా తండ్రి నిత్యుడు ఒక తండ్రి సమాధానకర్త అగున దేవునికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా తండ్రి నిన్న నేను ఏకరీతిగా ఉన్నవాడివే అన్నవాడివే ఉన్న దేవునికి స్తోత్రం చేస్తున్నాం తండ్రి ప్రభా. నిరంతరము తండ్రి ప్రభ తెలిసిన వాడివే ఉన్న దేవునికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్య. హల్లెలూయా దేవా తండ్రి నీకు స్తోత్రం చేసుకుంటున్నాం యేసయ్య. హల్లెలూయా ప్రభా. మనందరం చేతుల పైకి దేవుని నామములో కనపడతాము, ఆయనను ఆరాధిస్తాము. ఎందుకంటే మనమందరం సత్యముతో హృదయమంతటితో దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా. అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. నిత్యుడకు తండ్రి అయినటువంటి దేవుడై ఉన్నాడు. రాజులకు రాజు అయినటువంటి దేవుడై ఉన్నాడు. మనమందరము కలిసి ఏక కంఠముతో ఏకాత్మతో దేవుని ఆరాధిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా,
స్తోత్రం 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 ప్రభా. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మంచి కాపరి, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, దేవా నిరంతరము దేవా, దేవా నిరంతరము దేవా తండ్రి, స్తుతి నందదగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడా, పావనుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైనటువంటి దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా ఆశ్చర్యకరుడు ప్రభా, ఆలోచనకర్తవు ప్రభా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైనటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. అవును తండ్రి దేవా, మా కొరకు దేవా తండ్రి దేవా, దేవా దీనునిగా మా కొరకు పుట్టి ఉన్నావు ప్రభా. దేవా స్తోత్రము నాయనా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా నా మా శాపాల కొరకు, నా మా పాపాల కొరకు దేవా నీవు పుట్టి ఉన్నావు నాయనా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ యొక్క సమయంలో నూతనముగా దేవా మమ్మల్ని దేవా తండ్రి సిద్ధపరచని ప్రభా. నూతనంగా మమ్మల్ని సిద్ధపరచని ప్రభా. నీ యొక్క తలంపులను దేవా తండ్రి దేవా మా యొక్క తలంపులుగా చేయండి ప్రభా. నీ యొక్క దేవా తండ్రి చిత్తాన్ని మా యొక్క దేవా తండ్రి మా యొక్క జీవితంలో నెరవేర్చమని అడుగుచున్నాము ప్రభా. యేసయ్యా స్తోత్రాలు తండ్రి, యేసయ్యా స్తుతులు ప్రభా, మహిమ చెల్లిస్తున్నాము నాయనా. దేవా నూతనంగా దేవా తండ్రి దేవా మా యొక్క జీవితంలో దేవా తండ్రి జీవించేందుకు సహాయం చేయండి ప్రభా. ఈ యొక్క సంవత్సరంలో దేవా తండ్రి నాయన నూతన కార్యములు దేవా తండ్రి నాయన. దేవా దేవా యేసయ్యా దేవా ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ప్రభా, ఎంత దేవా తండ్రి నాయన లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభా, దేవా తండ్రి దేవా సంఘముగా అందరము కూడుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ నాయన నీవు మా తోడుగా ఉన్నావు ప్రభా. నీవు మాకు నీడగా ఉన్నావు ప్రభా, మాకు అండగా ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. దేవా తండ్రి నాయన యేసయ్యా స్తోత్రాలు ప్రభా, మహిమ చెల్లిస్తున్నాము నాయన. దేవా మహిమ చెల్లిస్తున్నాము యేసయ్యా. దేవా మాకు అండగా దేవా మాకు కొండగా దేవా తండ్రి మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా తండ్రి యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా హృదయ పూర్తిగా దేవా తండ్రి నాయన మా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా. దేవా నూతనమైన ఆత్మను దేవా తండ్రి మాలో ఉంచమని అడుగుచున్నాము ప్రభా. నూతనమైన క్రియలు మేము చేసేలాగా సహాయం చేయండి ప్రభా. అవునేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మా యొక్క క్రియలను నూతన పరచండి, మా యొక్క ఆలోచనలను నూతన పరచండి ప్రభా. దేవా అవును ప్రభా, మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ప్రభా. మీరు చేయనదంతయు సఫలమగుననే వాగ్దానమును దేవా తండ్రి నెరవేర్చమని అడుగుచున్నాము నాయన. అవును ప్రభా తండ్రి యొక్క దేవా తండ్రి దేవా క్రీస్తు మా కొరకు నూతనంగా పుట్టి ఉన్నందుకు దేవా తండ్రి మేము స్తుతిస్తున్నాము ప్రభా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని గణపరుస్తున్నాము ప్రభా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మమ్మల్ని ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు ప్రభా. ఏ కీడు మా ధరికి రాకుండా నీ యొక్క కృపతో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, మహిమ చెల్లిస్తూ, ఘనత చెల్లిస్తూ ప్రభా. సంఘముగా దేవా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్క అనారోగ్యమును దేవా తండ్రి నాయన యేసుక్రీస్తు నామములో గద్దించి బంధిస్తున్నాము ప్రభా. తీసివేయండి ప్రభా. మీ నామములో శక్తి ఉన్నది ప్రభా. మీ నామములో దేవా తండ్రి స్వస్థత ఉన్నది ప్రభా. దేవా అనారోగ్యంతో ఉన్న వారందరి మీద దేవా తండ్రి నాయన మీ యొక్క స్వస్థతను దయచేయమని అడుగుచున్నాము ప్రభా. దేవా తండ్రి లేని పరిస్థితిలో ఉన్న వారికి దేవా తండ్రి నాయన దేవా యేసయ్యా వారికి దేవా తండ్రి మీరు దేవా తండ్రి సహాయము సమకూర్చమని అడుగుచున్నాము నాయన. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము, మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. దేవా తండ్రి అవును ప్రభా, ఒకరికి మేము దేవా తండ్రి లేని వారికి మేము ఇచ్చలాగా సహాయం చేయండి ప్రభా. అటువంటి హృదయంలో మాలో పుట్టించమని దేవా మేమందరము దేవా తండ్రి కూడి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండి మీ నామం మహిమ పరచుకోమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని దేవా నీ నామం మహిమ పరచుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ చిన్ని స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God cares us for us. దేవుడు మన కొరకు చింత కలిగి God has ఉన్నాడు. protected us all these years. దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ ఉన్నారు. And today we are preparing for Christmas. ఈ రోజు మనము క్రిస్మస్ ని పండుగగా The చేసుకుంటున్నాము. greatest
celebration for humanity is Christmas. ఈ మనుషులందరి కొరకు ఒక గొప్ప వేడుక ఏమైనదంటే క్రిస్మస్ దినం. Hallelujah. హల్లెలూయా. Jesus is the light of the world. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. The world is full of darkness. ఈ లోకమంతా కూడా పూర్తిగా చీకటితో ఉన్నది. Darkness is ruled by satanic forces. ఈ చీకటి అంతా కూడా అపవాది శక్తులు పరిపాలిస్తూ ఉన్నాయి. Jesus is the light of the world. యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగై And ఉన్నారు. we have received Jesus as personal savior. మనమందరం కూడా యేసుక్రీస్తుని మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించాము. So Jesus is living in our hearts. యేసుక్రీస్తు వారు మన హృదయంలో నివసిస్తూ ఉన్నారు. So we are a very peculiar people. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన జనాంగము. We are citizens of heaven. మనం పరలోకానికి వాసులమై ఉన్నాము. For me to live is Christ, to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. God so loved the world దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. that he gave his only begotten son ఆయన Jesus అద్వితీయ Christ, కుమారునిగా యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు పంపించారు. that whoever believes will have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం అనే వరం పొందుకుంటారు. Because of sin we would have been eternally separated from God. మనం పాపము వలన పూర్తిగా దేవునితో వేరుపరచబడి ఉండేవారము. Because of Christmas. కానీ క్రిస్మస్ ని బట్టి, Christmas is the day when Jesus Christ came to the world. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చిన దినము. To save the sinners. పాపులను రక్షించుటకు. The sinners who die in sin will go to eternal hellfire. ఎవరైతే పాపముతో ఉండి చనిపోతారో వారు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. So Jesus Christ came and took all the punishment upon himself. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి మనకి చెందవలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద తీసుకున్నారు. As many as believed him, to them gave him power to become the sons of God. తను ఎందరు అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. Let us see a little from the Bible. మనం బైబిల్ నుంచి కొద్దిగా చూద్దాము. Matthew 1:18. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. No, this is how Jesus the Messiah was born. యేసుక్రీస్తు జనన విధానం ఏమనగా ఇలాగ పుట్టి ఉన్నారు. His mother Mary was engaged to be married to Joseph, but while she was still a virgin, she became pregnant by the Holy Spirit. Joseph, her fiance, being a just man, decided to break the engagement quietly so as not to disgrace her publicly. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆయనను విడనాడను ఉద్దేశించెను. And as he considered this, he fell asleep, and an angel of the Lord appeared to him in a dream. Joseph, son of David, the angel said, "Do not be afraid to go ahead with your marriage to Mary, for the child within her has been conceived by the Holy Spirit, and she will have a son, and you are to name him Jesus, for he will save his people from their sins." All of this happened to fulfill the last message. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. హల్లెలూయా. Luke 1:6. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, it all, we'll see, Luke 1:6, it all begins with the Jewish priest Zechariah who lived when Herod was king of Judah.
Zechariah was a member of the priestly order of Abijah. His wife Elizabeth was also from the priestly line of Aaron. Zechariah and Elizabeth were righteous in God's sight, careful to obey all of the Lord's commandments and regulations. They had no children because Elizabeth was barren and now they were both very old. యూదయ దేశపు రాజైన హేరోది దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. Hallelujah. హల్లెలూయా. Zechariah was serving God in the temple for his order. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా, The custom of the priests, he was chosen to enter the sanctuary and burn incense to the Lord's presence. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. Zechariah was in the sanctuary when an angel of the Lord appeared standing in the right of the incense altar. Zechariah was overwhelmed with fear. ధూప సమయం అందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, But the angel said, "Don't be afraid, Zechariah, for God has heard your prayer and your wife Elizabeth will bear you a son." జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. And you shall name him John. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. You will have great joy and gladness, and many will rejoice with you at his birth. ఆయన పుట్టినది మొదలుకొని అందరూ మీరు కూడా గొప్పగా సంతోషిస్తారు అని అన్నారు. For be great in the eyes of the Lord. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ఉంటాడు అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. This is the first calling of Elizabeth and Zechariah. First, who the Lord Jesus is to come to this world. జకర్యా ఎలిజబెత్లకు దేవుడు ప్రత్యక్షమై ఆయనకి తెలియజేశాడు. మరియు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడం గురించి కూడా వారికి తెలియజేయబడింది. They were faithful servants of God. వారు దేవుని పట్ల ఎంతో నమ్మకస్తుగా ఉన్న సేవకులై ఉన్నారు. But they had no children. వారికి పిల్లలు లేరు. They grown very old. వారు బహు వృద్ధులైపోయారు. They passed the age of childbearing also. వాళ్ళు పిల్లలు కనే వయసు కూడా దాటిపోయారు. But now the angel of the Lord appeared to Zechariah. కానీ ఇప్పుడు దేవుని యొక్క దూత జకర్యాకి ప్రత్యక్షమై, Do not be afraid. నువ్వు భయపడకము అని అన్నాడు. Your prayers have been నీ answered. ప్రార్థన వినబడింది. Your wife Elizabeth will bear you a son. You shall give him the name నీ Jesus. భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. Hallelujah. హల్లెలూయా. She's devoted past age of bearing children became very old. వారిద్దరూ బహు వృద్ధులైపోయారు మరియు పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోయింది. But the angel of the Lord appeared. కానీ దేవుని దూత, ప్రభువు దూత అక్కడ వారికి నిలిచి వారి దగ్గర కనిపించింది. Do not be afraid. భయపడకము అన్నాడు. Your prayers have been answered. నీ ప్రార్థన వినబడినది అంటున్నారు. It's a very strange words they're hearing. ఇప్పుడు వారు చాలా కొత్త మాటలు వింటూ ఉన్నారు. Every husband and wife would like to have children. ప్రతి భార్య భర్త పిల్లలు కావాలని కోరుకుంటుంటారు. And they have no children for such a long age. వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయిపోయారు, వృద్ధులు అయిపోయి బహుకాలం గడిచారు. వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టలేదు. For several years before only their age of bearing children was been over. చాలా సంవత్సరాల క్రితమే వారు పిల్లలు
కలిగే వయసు కూడా దాటిపోయారు. Because they're so old. ఎందుకంటే వారు But the angel of the Lord said, కానీ దేవుని యొక్క దూత అంటున్నారు, do not be afraid. భయపడకుమన్నారు. What else if I won't be afraid? They may be thinking your prayer has been answered. నీ ప్రార్థన వినబడింది అనేసి అని అన్నారు. What else prayer can you answer? You should have given me a child when in a younger days. You have not given me. And the angel of Lord saying, your prayers are answered. నాకు వయసులో ఉన్నప్పుడే నాకు కొడుకు పుట్టాల్సి ఉంది, ఇప్పుడేమి ప్రార్థనకి జవాబు అనేసి అంటే ఇక్కడ దేవదూత ఏమంటుంది, నీ యొక్క ప్రార్థనలు వినబడినవి అని అంటున్నారు. Answered, already answered. అప్పటికే వినబడ్డాయి, జవాబు పొందుకున్నావు అని అంటున్నారు. And then the angel says, దేవదూత అంటున్నారు, your wife Elizabeth will bear you a son. నీ యొక్క భార్య ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కనును అని చెప్పారు. You shall give him the name Jesus. You Hallelujah. హల్లెలూయా. You shall give him the name John. నీవు అతనికి యోహానని పేరు పెట్టుదువు. Many will rejoice because of his birth. ఆయన పుట్టినందుకు ఎంతో మంది సంతోషిస్తారు అని చెప్పారు. At this time another angel again appeared. ఇంకొక దేవదూత కనబడి And angel said to her, you will be with child, call him Jesus. Verse 37. 37వ వచనం మనం చూసినట్లయితే అదే సమయంలో మరియకి ఇంకొక దేవదూత కనిపించి నీకు ఒక కుమారుని కందువు అని చెప్పారు. Hallelujah. For with God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పారు. This is a very special birth of a child. Hallelujah. ఇది చాలా ప్రత్యేకమైన జననము, ఒక శిశువు పుట్టడం చాలా ప్రత్యేకమైన జననము. God has a great plan for mankind. దేవుడు మనుషుల కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. He created he wants companions. ఆయనకి సహచారం అంటే he wants more children. ఇంకా ఎక్కువ మంది పిల్లలు, Yes, he wants many children. పిల్లలు కావాలని కోరుకుంటూ ఉన్నారు. And these animals and birds and other living creatures cannot satisfy his heart. ఈ పక్షులు, జంతువులు, ఈ భూమి మీద సంచరించినవన్నీ కూడా ఆయనకి ఎటువంటి తృప్తిని ఇవ్వలేదు. It's only man. So he wants somebody with whom he can have company. ఆయన మనుషుల వైపు చూస్తున్నారు, మనుషులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నారు దేవాది దేవుడు. So he created man. ఆయన అందు నిమిత్తము మనుష్యుని సృష్టించారు. God wants company. దేవుడు సహవాసం కోరుకుంటూ ఉన్నారు. God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. The whole creation outside God there is no spirit. ఈ సృష్టి అంతట్లోనూ మరి దేవునికి వెలుపల ఎటువంటి ఆత్మ లేదు. Hallelujah. There are birds, పక్షులు ఉన్నాయి, animals, జంతువులు ఉన్నాయి, creeping things, fishes, పాకే జంతువులు ఉన్నాయి, ఎగిరే పక్షులు ఉన్నాయి, సముద్రంలో చేపలన్నీ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. But they don't have a spirit. కానీ వారికి ఆత్మ లేదు. God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు. If God is a spirit, దేవుడు ఆత్మై ఉన్నాడు. creation cannot be creation. He was created man. అతడు దేవుడు మనుషుని సృజించాడు. Man consists of flesh. మనుష్యుడు శరీరంతో పుట్టాడు. And because man is born as in the flesh, and God put his spirit in man. దేవుడు ఆయన యొక్క ఆత్మని మనుష్యునిలో ఉంచాడు. The plan of God is
దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదంటే This man whom he has created should be like God. ఎవరైతే ఈ మనుష్యుడు సృజింపబడ్డాడో అతడు దేవుని వలె ఉండాలని కోరుకున్నాడు. So man has a body. మనుషునికి ఒక Man శరీరం has a ఉంది, soul. మనిషికి ఒక ప్రాణం ఉన్నది. These are only bearer. They bear the spirit in their body. ఆ Hallelujah. శరీరంలో ఆ ప్రాణంలో వాడు ఆ ఆత్మని పెట్టుకుని ఉండడానికి Hallelujah. That's all. అంతే. So only for the spirit, there's only one spirit. ఒకే ఒక ఆత్మ ఉంది. Hallelujah. There are Hallelujah. no two spirits. రెండు ఆత్మలు కాదు. When Satan fell down, he is a dark spirit. సాతాను పడిపోయినప్పుడు అది చీకటి ఆత్మ. This God's spirit is only one. దేవుని ఆత్మ ఒక్కటే. So he put his spirit in man. దేవుడు ఆయన యొక్క ఆత్మని మనుషునిలో ఉంచారు. He and the body bears the spirit of God. మనుషుని శరీరము దేవుని యొక్క ఆత్మని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆత్మలో ఉంటాడు. Hallelujah. Hallelujah. So this body was fully holy and pure when created. ఈ శరీరము పూర్తిగా పరిపూర్ణము మరియు పరిశుద్ధమై ఉన్నది. Because this body and the soul, they were carrying the spirit. ఎందుకంటే ఈ శరీరము మరియు ఈ ప్రాణము ఈ ఆత్మని మోసుకుని వెళ్తున్నారు. Hallelujah. They were carrying the spirit. వాళ్ళు ఆత్మని మోసుకుని వెళ్తున్నారు. Only హల్లెలూయా. spirit can have right fellowship with God. ఆత్మకి మాత్రమే దేవునితో సరి అయిన సహవాసం కలిగి ఉండవచ్చు. The body and the mind is of the world, created of the world. ఈ శరీరము ఈ మనస్సు హృదయం ఇవన్నీ కూడా ఈ లోకానికి చెందినవి. But the spirit is from God. కానీ ఆత్మ దేవుని వద్ద నుండి వస్తుంది. So from this we understand ఇక్కడి నుంచి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే that man carries the spirit of God and he is like God. Hallelujah. మనుష్యుడు దేవుని యొక్క ఆత్మని తీసుకుని వెళ్తున్నాడు. అతను దేవుని వలె ఉన్నాడు. The spirit, man has the spirit. మనుష్యునికి ఒక ఆత్మ ఉంది. And the spirit is God. ఆ ఆత్మ దేవునిదై ఉన్నది. So in the whole creation, ఈ సృష్టి అంతట్లో only కూడా one person has the spirit. ఒకే ఒక్క మనుష్యునికి ఆత్మ ఉంది. The spirit is the spirit of God. ఆ ఆత్మ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. The spirit of God. దేవుని యొక్క ఆత్మై ఉన్నది. Which is like God. అది దేవుని వలె ఉన్నది. God had one son, Jesus Christ. దేవునికి ఒకే ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. He wants many children. ఆయన ఇంకా ఎంతో మంది కుమార్తెలు కావాలని కోరుకుంటున్నారు. Hundreds, thousands, lakhs, ఆయన millions, వందలు వేలు children. లక్షలు కోట్ల కుమార్తెలు కావాలని So that he can have fellowship. వారితో సహవాసం కలిగి ఉండాలి. That's God's great love. దేవుని యొక్క Hallelujah. గొప్ప ప్రేమై ఉన్నది. So that is why man has been created. అందుకే మనుష్యుడు ఇక్కడ సృష్టింపబడ్డాడు. Hallelujah. In the image of God. దేవుని యొక్క స్వరూపమందు, In the likeness of దేవుని God. యొక్క పోలిక For the చొప్పున glory of God. దేవుని మహిమార్థమై తయారు చేయబడ్డాడు. But before this only Satan was created. Satan is also దానికంటే spirit. ముందే అపవాది ఉన్నది. అపవాదికి కూడా ఆత్మ ఉన్నది. The spirit has no death. I tell you, but has no spirit has no death. ఆ Hallelujah. ఆత్మకి మరణము లేదు. As Satan, who was in the presence of the most beautiful creation known as Lucifer, అపవాది దేవుని సముఖంలో ఉండు లూసిఫర్ గా ఉండేవాడు. చాలా అందమైన సృష్టి, దేవుని సృష్టి. he one day and I thought and thought, why should I be under God? I have so much anointing, so much authority, so much power. I'm in the likeness of God. Why should I be under God? ఒకసారి అపవాది అనుకుంది, నేనెందుకు దేవుని కింద ఉండాలి, ఇంత అధికారం ఉన్నది, ఇంత బాగున్నది అని నేనెందుకు దేవుని కింద ఉండాలి, నేనే దేవుడు ఎందుకు అవ్వద్దు అని అనుకున్నాడు. That is first times disobedience and sinful thought has arisen in మొట్టమొదటిసారి అవిధేయత మరియు పాపపూరితమైన ఆలోచన అక్కడ వచ్చింది. So he has no more place in heaven. పరలోకంలో అతను ఉంచబడలేదు. He has dropped from heaven. అక్కడ పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు.
And hellfire has been reserved for the rebellious. ఆ ఎదురు Lucifer. తిరిగే లూసిఫర్ వారి దూతల కొరకు నరకాగ్ని తయారు చేయబడింది. Because there is no depth, there's no depth for the spirit. Hallelujah. ఎందుకంటే ఆత్మకి మరణం లేదు కాబట్టి. Hallelujah. Hallelujah. Obedience spirit that is obedient can have fellowship with God. దేవునికి విధేయత చూపించే ఆత్మ దేవునితో సహవాసం చేయగలదు. And disobedient people lose their fellowship with God. అవిధేయులైన పిల్లలు దేవునితో సహవాసాన్ని కోల్పోతారు. So Satan has lost fellowship with God permanently. అపవాది పూర్తిగా ఎప్పటికీ కూడా దేవునితో సహవాసాన్ని కోల్పోయింది. Hallelujah. హల్లెలూయా. So here no more place in heaven. అక్కడ దానికి పరలోకంలో చోటు లేదు. He వాడికి fell down. పడిపోయాడు. But God did not give up. కానీ దేవుడు He విడిచిపెట్టలేదు. wants children. ఆయనకి Hallelujah. పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు. In His likeness. ఆయన యొక్క స్వరూపమందు, In His image. ఆయన యొక్క రూపములో పోలిక God is చొప్పున glory. దేవుని యొక్క మహిమంతా ఇవ్వడానికి They are like gods. వారు దేవుని వలె ఉంటారు. How can it be possible? అది ఎలాగ సాధ్యము? Spirit is God. దేవుని యొక్క Hallelujah. ఆత్మ దేవుడై ఉన్నాడు. ఆత్మ దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Spirit is God. ఆత్మ దేవుడై ఉన్నాడు. So, when He created man, He put the Spirit. ఎప్పుడైతే దేవుడు మనుషుని సృజించాడో ఆత్మని ఆయనలో ఉంచాడు. And this Spirit ఈ ఆత్మ is of God. దేవునికి చెందింది. To tell Spirit means God. ఆత్మ అంటే దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Spirit is God. దేవుడే ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ దేవుడై All ఉన్నాడు. the potential of God is in the Spirit. దేవుని యొక్క సామర్థ్యం అంతా కూడా ఆత్మలో ఉన్నది. And so, though man fell down, మనుష్యుడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా because he has the Spirit, ఆయనకి ఆత్మ ఉంది కాబట్టి he has God in him. God in him. God is living in him. దేవుడు ఆయనలో నివసిస్తూ ఉన్నాడు. Spirit, in the Spirit. ఆత్మలో నివసిస్తూ ఉన్నాడు. In the Spirit is God. So we have God living in us. కాబట్టి మనలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. God is living in us. God the Father, God the Son, God the Holy Spirit. All three are తండ్రి living అనే in us. దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నారు. We are in this body. The Spirit is contained in this body. ఆ ఆత్మ మనలో అమర్చబడింది. Satan మోస్తున్నది. Satan knew that man is another powerful person who has carries the authority of God. అపవాది సాతాను తెలుసుకున్నాడు, మనుష్యుడే ఎంతో శక్తివంతుడు, దేవుని యొక్క అధికారం అంతా అతనికి ఇవ్వబడింది అని. Hallelujah. హల్లెలూయా. So Satan worked out how he can bring man, the fall of man. అపవాది దానిని బట్టి ఎలాగా మనుష్యుని పాడేయాలా అన్నది దాని నుంచి ఒక ప్రణాళిక వేశాడు. I'll tell you one secret. నేను ఒక రహస్యం చెప్తాను మీతోటి. God has created Adam. దేవుడు అపవాదిని Has spoke to Adam. ఆదాముని సృష్టించాడు, ఆదాంతో చెప్పాడు, And gave him authority. అతనికి అధికారం ఇచ్చాడు. Adam heard from God what he is. ఆదాము దేవుని యొద్ద నుంచి విన్నాడు అతను ఏమై ఉన్నాడు అన్నది. So Satan, if it tempts Adam, Adam will not yield. సాతాను ఆదాముని శోధించినట్లయితే అప్పుడు ఆదాము సాతాను మాట వినడు. Because he heard from God. ఎందుకంటే ఆదాము దేవుని యొద్ద నుంచి విన్నాడు కాబట్టి. So he will obey God only because he heard from God. అతడు దేవుని యొక్కే విధేయత చూపిస్తాడు, ఎందుకంటే దేవుని యొద్ద నుంచి విన్నాడు కాబట్టి. So Satan had to prepare another plan. ఇంకొక ప్రణాళిక వేయాల్సి వచ్చింది. What he did was, ఏం చేశాడు అంటే Adam was married to a woman. Hallelujah. ఆదాము ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా.
God has created Adam దేవుడు ఆదాముని సృష్టించాడు, and gave him the commission, ఒక పని అప్పగించాడు. and Adam will fulfill it ఆదాం తప్పనిసరిగా దాన్ని నెరవేరుస్తారు అని, because he heard from God. ఎందుకంటే అది దేవుని యొద్ద నుంచి ఆదాం విన్నాడు కాబట్టి. Afterwards, he created a woman as a helpmate because he thought it's not good for man to be alone. So he created a helpmate for Adam. Hallelujah. దేవుడు ఆదాముకి ఒక సహాయకురాలుగా ఉండడానికి ఇంకొకరిని కూడా సృష్టించాడు, ఎందుకంటే మనుష్యుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు తలంచాడు. Adam was given a good companion, a lovely companion, a woman to be his helpmate throughout the life. Hallelujah. అతని జీవితం అంతా కూడా కలిసి ఉండడానికి మరియు చక్కని అందమైన ఒక సహవాసము భార్యగా ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. So they were ruling the world. వారు ఈ లోకాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. But Satan thought, how can I bring these people down? Adam will never obey me. సాతాను అనుకున్నాడు, ఎలాగో వీళ్ళిద్దరిని పాడేయాలి, ఎందుకంటే ఆదాము నన్ను ఎప్పటికెప్పటికి నా మాట విండు అని. Then he knew one thing. ఒక్క విషయం ఎరిగి ఉన్నాడు. His wife Eve heard the word of her husband, not of God. ఆయన భార్య, ఆదాము యొక్క భార్య అయిన అవ్వ దేవుని యొద్ద నుంచి వినలేదు కానీ మాట ఆమె భర్త అయిన ఆదాం దగ్గర నుంచే విన్నాడు. Hallelujah. హల్లెలూయా. So the thing is that she can fall, but Adam can never fall because she heard only from సాతాను Adam. అనుకున్నాడు, ఎందుకంటే స్త్రీ ఆదాం దగ్గర నుంచి భర్త దగ్గర నుంచే విన్నది కాబట్టి ఈమె పడిపోయే అవకాశాలు ఉన్నాయని అనుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. What happened was when Adam was not there, ఏం జరిగిందంటే ఆదాం అక్కడ లేనప్పుడు Satan came to Eve సాతాను అవ్వ దగ్గరికి వచ్చింది and tempted Eve. మరియు Hallelujah. అవ్వని శోధించింది. Very nice to eat. అది చాలా చక్కగా ఉంది కదా తినడానికి, ఇది నిజమా అని అడిగింది. So Eve was alone. She heard the enticing words of Satan, and then she took the fruit and she did eat the fruit. ఆమె ఆ కవ్వించే మాటలు, సాతాను మాటలన్నీ విన్నది. దాన్ని బట్టి ఎంతో ఒప్పుకొని వెళ్ళి ఆ పండుని తిన్నది. Hallelujah. 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 So for the first time sin entered the world. మొట్టమొదటిసారిగా పాపము ఈ లోకంలోకి వచ్చింది. The king of this world is Satan now. ఇప్పుడు ఈ లోకానికి రాజుగా ఉన్నవాడు అపవాది. Hallelujah. Hallelujah. Because the man who used to obey only God is now obeyed Satan and fallen down. మనుష్యుడు ఎవరైతే దేవునికే విధేయత చూపించేవాడో అతడు ఇప్పుడు పడిపోయాడు. The wages of sin is death or separation from God. పాపం వల్ల వచ్చే జీతం మరణము మరియు దేవునితో ఎడబాటై ఉన్నది. So sin entered the world. లోకంలోనికి పాపం వచ్చింది. And all mankind became sin. మనుషులందరూ కూడా పాపులైపోయారు. Darkness came చీకటి వచ్చింది and separated from the presence of God. దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయారు. Hallelujah. That's what has happened. అది జరిగినది. Hallelujah. Hallelujah. This is the situation. అది పరిస్థితి. But God did not leave. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. Hallelujah. హల్లెలూయా. So angel of the Lord appeared to Zechariah. Okay. So God wanted to get back man. మనుష్యుడు తిరిగి దేవునితో సమకూర్చుకోవాలని దేవుడు ఆలోచించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. So the only way is ఒకే ఒక మార్గం ఏమైనదంటే only a righteous man ఒక only నీతిమంతుని ద్వారానే he can restore it. There's no other way. తిరిగి సమకూర్చుకోవడానికి వేరే మార్గం ఏమీ లేదు. So God so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. That he was only begotten son. తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని That whosoever believeth in him shall not perish but have everlasting life. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవం పొందుకుంటారు. Hallelujah. 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 So Jesus Christ came to the world to save sinners. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకంలో
లోకమునకు పాపులను రక్షించడానికి వచ్చారు. Hallelujah. Because he had no sin. ఎందుకంటే ఆయన పాప రహితుడు. Hallelujah. హల్లెలూయా. One thing is, ఒక్కటేమైందంటే all mankind have sinned. మనుషులందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు. All sinned. No. అందరూ పాపం చేశారు. So the only way is only to a righteous man. ఒక నీతిమంతుడైన మనిషిని ద్వారానే తిరిగి So సమకూర్చబడతారు. God sent His only begotten Son, ఆయన Jesus Christ, to కుమారుని, the world. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకుని He పంపించారు. came as a man. అతను మనుష్యునిగా వచ్చారు. He came as ఒక man. మనుష్యునిగా ఆయన ఈ లోకానికి వచ్చారు. What the first Adam has failed, Jesus has been successful and never sinned. Hallelujah. ఏదైతే మొదటి ఆదాము అపజయం పొంది విఫలమయ్యాడో, యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపం లేకుండా ఆయన జయించారు. Jesus Christ lived a holy, sinless life. యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన పాపరహితమైన జీవితాన్ని జీవించారు. Hallelujah. హల్లెలూయా. Now if Jesus Christ lived a sinless life, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపరహితమైన జీవితాన్ని జీవించారు. Jesus is holy, యేసుక్రీస్తు వారు but పరిశుద్ధుడు, man is a sinner. మనుష్యుడు పాపిగానే ఉన్నాడు. So again God had a plan. మళ్ళీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. My only begotten Son Jesus Christ, నా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు, I will put all the sins of mankind upon my Son. ఆ మనుషులందరి పాపాలు నేను నా కుమారుడైన యేసుక్రీస్తు మీద వేస్తాను అని అన్నాడు. All the sins of the world, ఆ పాపములన్నిటినీ, all the curses of the world, ఈ లోకంలో ఉన్న శాపములన్నిటినీ, all the sin of the world, ఈ లోకంలో ఉన్న రోగములన్నిటినీ, all the sickness of the ఈ world, లోకంలో ఉన్న రోగములన్నిటినీ, పాపములన్నిటినీ, every darkness of the world. ప్రతి ఒక్క చీకటి శక్తిని My Son will take it upon himself. నా కుమారుడు ఆయన మీద ఇవన్నీ వేసుకుంటాడు అని He చెప్పాడు. takes all the curses upon himself. ఆయన పాపములన్నిటిని, శాపములన్నిటిని, రోగములన్నిటిని ఆయన మీద Hallelujah. తీసుకున్నాడు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So that man can be free. But the punishment of the sin must be given. పాపములకు తప్పకుండా శిక్షింపబడాలి. కాబట్టి So all the sin that was laid on Jesus Christ, యేసుక్రీస్తు వారి మీద ఉంచిన పాపం అంతా కూడా, hallelujah, హల్లెలూయా, was laid on Jesus Christ. అదంతా కూడా యేసుక్రీస్తు వారి మీద వేయబడింది. Hallelujah. Hallelujah. So Jesus Christ has taken all the wages of sin. యేసుక్రీస్తు వారే పాపం యొక్క జీతం అంతా కూడా ఆయన మీద శరీరంలో తీసుకున్నారు. So Jesus Christ made this terrible God becoming man, sinful man, in the place of sinful man. Okay. So there's only one way left. ఒకే ఒక్క మార్గం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That man should be saved. మనుష్యుడు రక్షింపబడాలి అని Jesus Christ had come for that purpose. యేసుక్రీస్తు వారు ఆ ఉద్దేశం కొరకు వచ్చారు. Hallelujah. Hallelujah. To take the sins of mankind upon himself. ఆయన పాపములన్నీ ఆయన మీద తీసుకోవడానికి. Hallelujah. Hallelujah. He took all the punishment of sin upon himself. ఆయన ఆ పాపం చెందిన శిక్ష అంతా ఆయన వేసుకున్నారు. So that he received all the punishment and the curses, all that come out of sin. ఆయనే ఆ పాపముల శాపముల నిమిత్తం వచ్చిందంతా కూడా ఆయన తన మీద వేసుకున్నారు. Hallelujah. హల్లెలూయా. And when he put the sin upon his Son, ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు కుమారుని మీద ఆ పాపం the వేసుకున్నాడో, wages of sin is death. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి So Jesus had to face death. యేసుక్రీస్తు వారు కూడా ఆ మరణాన్ని చూశారు. And every punishment and every sin has to be punished. ప్రతి ఒక్క పాపంకు శిక్షింపబడాలి. All the sins have to be punished. పాపములన్నీ కూడా శిక్షింపబడాలి. Jesus Christ has taken all the sins upon himself. యేసుక్రీస్తు వారు పాపములన్నీ ఆయన మీద తీసుకున్నారు. And he received the punishment of all the sins of all the humanity. మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన శిక్షింపబడ్డాడు. He became a curse for us. ఆయన మన కొరకు శాపమయ్యారు. He suffered being crucified on the cross. ఆయన ఎంతో వేదన చెందారు, శిలువపై ఎంతో బాధలు పొందారు. If you see on the cross, he has taken every sin, iniquity, transgression, curses, every.
So Jesus Christ, God sent Jesus Christ to take all the punishment of all the humanity. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి తండ్రి అయిన దేవుడు పంపించి ఈ మనుషులందరి యొక్క పాపములు ఆయన మీద వేశారు. And took the punishment of sin. ఆ శిక్ష Took the curse upon himself. ఆ పాపములన్నీ తీసుకున్నారు, And శాపములన్నీ తీసుకున్నారు, sickness also upon రోగములు himself. తీసుకున్నారు, Death also upon himself. ఆ మరణాన్ని కూడా తీసుకున్నారు. So Jesus Christ paid the penalty of all యేసుక్రీస్తు sins. వారు అందరికీ ఆయన మన బదులుగా ఆయన శిక్షింపబడ్డారు. So what I want to tell you is, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే this is the happiest day for ఇది humanity. మనుషులందరి కొరకు ఒక సంతోషకరమైన That is దినము. Christmas. అది క్రిస్మస్. Christmas means Christ came to the world. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. He took our punishment. మన పాపములని He ఆయన took తీసుకున్నారు. our sin upon himself. మన పాపములు, మన శాపములు, మనకు చెందిన శిక్ష He అంతా ఆయన took the death తీసుకున్నారు. upon himself. మరణాన్ని ఆయన తీసుకున్నారు. He paid the penalty. ఆయన He paid the penalty for all the ఆయన వెల sins. చెల్లించాడు. And now we need not do anything. మనం ఏమి Hallelujah. చేయక్కర్లేదు. We have already sinned. ఆయన మనం ఇప్పటికే పాపం చేశాము. And Jesus Christ had taken it all off. అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు So తీసేసుకున్నారు. how can we experience it? దాన్ని మనం ఎలాగ అనుభవిస్తాము? It's only by faith. అది విశ్వాసం ద్వారానే. Because Jesus did everything. He did యేసుక్రీస్తు వారు అన్ని everything. పూర్తి చేశారు, మనమేమి చేయక్కర్లేదు. He paid the penalty. ఆయనే Hallelujah. శిక్ష అంతా కూడా వెల చెల్లించాడు. That's why he came to the world. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. So this is the greatest day, Christmas. ఇది Hallelujah. క్రిస్మస్ దినము చాలా ప్రత్యేకమైన దినము, గొప్ప దినమై ఉన్నది. The greatest day for the whole of ఈ humanity. లోకం అంతటికి కూడా ఒక గొప్ప దినము. For everybody. ప్రతి ఒక్కరి కొరకు He ఆయన may be a వచ్చారు. sinner, he may be a murderer, he may commit any hundreds of types of sins, but still there is hope for man. You should only believe. ఎన్ని రకాలైన పాపాలు, వందల కొలది పాపాలు చేసి కానీ ఒక్క నిరీక్షణ ఉంది మనుషునికి. ఆ నిరీక్షణలోనే మనం జీవించవచ్చు. So we need not do anything. మనం ఏమి Hallelujah. చేయక్కర్లేదు, Jesus విశ్వాసం made it very, అన్ని ఆయన he made it so easy. ఆయన చాలా సులభతరం చేశాడు. You must only confess that అది మనం ఒప్పుకోవాలి. you must confess what is a reality. అది ఏమై ఉన్నదో అది మీరు ఒప్పుకోవాలి. All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. The wages of sin is separation from God. పాపం వల్ల వచ్చే జీతము దేవుడితో ఎడబాటు. As Jesus says, we died, యేసుక్రీస్తు వారు we are delivered from it. Hallelujah. మన కొరకై ఈ So, లోకంలోనికి వచ్చారు. so the important thing is, చాలా ప్రాముఖ్యమైనది ఏమైనదంటే Christmas means Jesus Christ came to the world. క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావడం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now I'll tell a little about Christmas. Christmas Because గురించి కొద్దిగా this చెప్తాను. is the most important thing that humanity needs to bring them from satanic kingdom to the kingdom of God, and that is Christmas. Hallelujah. అపవాది చేతుల్లోంచి ఉన్న మనుషులందరినీ కూడా దేవుని రాజ్యంలోనికి మార్చబడడమే ఈ క్రిస్మస్ యొక్క ప్రత్యేకత. Hallelujah. హల్లెలూయా. If you let's turn to Luke 1:6. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే We first angel appeared to Elizabeth and Zacharias. ఎలిజబెత్ జకర్యాలకి దేవదూత కనపడింది. Hallelujah. హల్లెలూయా. Both of them were upright in the sight of God. దేవుని యొక్క దృష్టిలో వారు నీతిమంతులై ఉన్నారు. They had no children. వారికి పిల్లలు లేరు. Hallelujah. హల్లెలూయా. Elizabeth barren for several years. ఎలిజబెత్ చాలా సంవత్సరాలు గొడ్రాలై ఉంది. And angel of the Lord appeared to దేవుని దూత Zechariah. జకర్యాకి Do not be afraid. భయపడకము అని అన్నారు. Your prayers have been నీ ప్రార్థన answered. వినపడింది అని అంటున్నారు. Yes, you have no children. నీకు పిల్లలు లేరు. You are past the age of bearing children. నువ్వు పిల్లలు పుట్టే వయసు కూడా చాలా కాలం అయిపోయింది, దాటిపోయి. So there is no chance at all. ఎటువంటి అవకాశము లేదు. But you are going to have a child. కానీ నువ్వు ఒక కుమారుడు కలిగి ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Just a miracle God is అది doing. దేవుడు ఒక అద్భుతం Angel of చేస్తున్నాడు. the Lord appeared to Jacob. Do not be afraid. Your prayers have been answered. Hallelujah. హల్లెలూయా. So he is
He said, you'll be with a child, call him Jesus. మరియకి కూడా ఒక కుమారుడు కలుగును, అతని పేరు యేసు అని పెట్టుదు అని చెప్పారు. Hallelujah. Hallelujah. For with God nothing is impossible. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని అన్నాడు. Sister Luke 2:22 బైబిల్ కొన్ని వర్సెస్ చదువుతాం. లూకా సువార్త 2వ అధ్యాయము 22 Luke 2:22. 2వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, Hallelujah. Jesus, the name given to him, but all 48 చదువుదాం just with me. లూకా సువార్త 2వ అధ్యాయం 22వ వచనము, మోషే ధర్మశాస్త్రం చెప్పున వారు తమను శుద్ధి చేసుకొని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టుగా గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయింది. 26వ వచనము. తర్వాత 25 నుంచి 28, 24 నుంచి 24, 27. 27వ వచనము, అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనని ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా నేను Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. He was also given to the Simeon that he will not see death. If you turn to chapter 25 to 28. 25వ వచనం మనం చూసినట్లయితే, యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. Hallelujah. Hallelujah. Now we'll come to this. Luke 2nd 9th verse. That night some shepherds were in the field outside the village guarding the flocks of sheep. Suddenly the angel of the Lord came and glad tidings of great joy I bring to you and all mankind, for unto you is born this day of David's land a Savior, who is Christ the Son. And this shall be the sign, the child. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడ్రి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ప్రజలందరికీ. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ క్రిస్మస్ కి. ప్రజలందరికీ, పాపం వల్ల వచ్చే జీతంలో నుండే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. మహా సంతోషమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదే క్రిస్మస్. హల్లెలూయా. మళ్ళీ చదివింది సిస్టర్ అది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. అదే శుభవార్త. అదే క్రిస్మస్. This is Christmas. అదే క్రిస్మస్. Christ Jesus came to the world to save sinners. యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చారు అన్నది. He took the punishment of all our sins upon himself. ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్క శిక్ష, పాపం వల్ల వచ్చే శిక్ష అంతా ఆయన మీద తీసుకున్నారు. He lived a sinless ఆయన life. పాపరహితుడిగా జీవించాడు. Only one person in the creation without sin is Jesus Christ. ఒకే ఒక వ్యక్తి సృష్టి అంతట్లో పాపరహితుడిగా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వారు మాత్రమే. And he took the punishment of all the sins of mankind. ఆయన మనుషులందరికీ చెందిన శిక్షను తీసుకున్నాడు. So he who had no sin became sin for ఆయన us. పాపరహితుడైన ఆయన మన కొరకు పాపంగా మార్చబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So
the lost humanity has been regained back to right fellowship only by faith. Hallelujah. ఎవరైతే మనుష్యులు సంబంధాన్ని కోల్పోయారో నశించిపోతున్నారో వారు తిరిగి దేవునితో సహవాసం చేయడానికి సమాధానపరచబడడానికి తిరిగి యేసుక్రీస్తు వారి వల్లే వచ్చింది. God created man that he may have fellowship with man for eternity. దేవుడు మనుషుల్ని ఎందుకు సృష్టించాడు అని అంటే వారితో సహవాసం కలిగి ఎప్పుడు నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి సృష్టించాడు. To have fellowship with God wants fellowship. He wants more children. దేవుడు సహవాసాన్ని కోరుకున్నాడు. But as we have said, there's only one thing that was hidden, that is sin. ఒక్కటి అక్కడ మధ్యలో ఉన్నది మనుషునికి దేవునికి మధ్య, అది పాపము. So Jesus Christ took all the sins upon himself and all the యేసుక్రీస్తు వారు punishment. మనకు చెందిన శిక్ష అంతా కూడా ఆయన మీద తీసుకున్నారు. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It's the greatest good news for ఇది ఒక us. గొప్ప శుభవార్త మనందరికీ కూడా. Christmas is the greatest. క్రిస్మస్ అంటే ఒక గొప్ప శుభవార్త, మహా సంతోషకరమైన We సువార్త. should have gone to hell, మనము నరకానికి వెళ్ళిపోవాలా, but because of the finished work of Jesus కానీ Christ, యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి పూర్తి చేసిన ఆ పనిని బట్టి we can go to heaven. మనం పరలోకానికి వెళ్ళిపోవచ్చు. You need not do anything. మనం ఏమీ చేయక్కర్లేదు, Only believe. కేవలం విశ్వసించాలి. Only believe. కేవలం all విశ్వసించండి, things are సమస్తము possible. సాధ్యమే అని అంటున్నారు. Sinner becomes righteous by ఒక just పాపి believing. నీతిమంతుడిగా మార్చబడము, Cursed person becomes blessing. ఒక శపించబడిన వాడు ఆశీర్వాదంగా మార్చబడ్డము. Those who are in hellfire నరకాగ్నికి సిద్ధపరచబడిన because of వారు sin, పాపం వల్ల just by believing in Jesus కేవలం Christ, finished విశ్వసించడం work, ద్వారా, finished work. ఆయన పూర్తి చేసిన పనిని విశ్వసించడం ద్వారా పరలోకానికి ఎక్కింది. Yes, Jesus Christ was crucified, dead, buried, and rose again from the dead. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, మళ్ళా పాతి పెట్టబడ్డారు, మళ్ళా పునరుద్ధానం తిరిగి వచ్చారు. So Jesus has finished. That is good news. యేసుక్రీస్తు వారు వచ్చారు. So it's a good news to the whole అది world. ఈ లోకానంతటికి మంచి వార్త అయి ఉంది. That you who were to go to hell, we can go to heaven just by మనము believing. Just by believing. కేవలం విశ్వసించడం ద్వారా మనం పరలోకానికి By వెళ్ళిపోవచ్చు. believing, you go. The sickness and curses are all removed, and you are blessed. మీరు విశ్వసించడం ద్వారా రోగాలన్నీ స్వస్థపరచబడతాయి మరియు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటావు. Hallelujah. హల్లెలూయా. Now, this is the good news for all humanity. ఇది మనుషులందరికీ కూడా ఒక గొప్ప Jesus Christ శుభవార్త. came to the world to save యేసుక్రీస్తు sinners. వారు ఈ లోకానికి వచ్చారు పాపులను He took రక్షించడానికి. the penalty, punishment upon himself and paid the penalty of sin. ఆయన పాపానికి చెందిన అంతా కూడా ఆయన తీసుకున్నారు. What is the good news? శుభవార్త ఏమైంది? The good news is only one thing. ఒకే ఒక్క శుభవార్త. The good news is Jesus Christ. యేసుక్రీస్తు వారే ఆ శుభవార్త. Hallelujah. హల్లెలూయా. Jesus Christ is himself the good news. ఆయనే ఒక శుభవార్త మనకి. He did everything for us and ఆయన left మన nothing కొరకు undone. అన్ని పూర్తి చేశారు. And left nothing ఏది undone for విడిచిపెట్టలేదు. you. Only believe కేవలం విశ్వసించారు. and you receive. మీరు This is a పొందుకోండి. free gift for us. అది ఒక ఉచితమైన వరం మనకి. So this free gift is available to whole ఈ humanity. వరం అందరికీ చెందినది. Every humanity. ప్రతి ఒక్కరికి చెందింది. Just to believe. కేవలం విశ్వసించండి. He has finished the work. ఆయన పూర్తి చేశాడు. He has paid a penalty. ఆయన అంతా కూడా తీసుకున్నాడు. You can receive forgiveness of sins. పాప క్షమాపణ మీరు పొందుకోవచ్చు. And you can receive peace of God. దేవుని యొక్క సమాధానం మీరు Your names పొందుకోవచ్చు. will be written in the Lamb Book of Life. నీ యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. If we live for Christ. మనం జీవించినట్లయితే క్రీస్తు కొరకు జీవిస్తాము. If we die, we will go to heaven. మనం మరణించినట్లయితే పరలోకానికి వెళ్ళిపోతాం. Sinners will become righteous people. పాపులు నీతిమంతులుగా We receive power. మనకు We శక్తి receive పొందుకుంటాము, authority. మనకు అధికారం A పొందుకుంటాము. cursed person becoming blessed is శపింపబడిన వాడు ఆశీర్వదింపబడిన that వాడు is Christmas. అదే క్రిస్మస్ అయి ఉంది. To receive forgiveness of ఇదే, sins.
యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి. And our names will be written in the Lamb book of life in heaven. మన పేర్లు కూడా జీవ గ్రంథంలో And when రాయబడతాయి. we go straight to heaven మనం వెళ్ళినప్పుడు తిన్నగా పరలోకానికి వెళ్ళిపోతాం. forever and ever. ఎప్పటికీ కూడా మన Never and దేవునితో ever. ఎప్పటికీ And కూడా ever and ever ఎప్పటికీ will కూడా be in the presence of మన God. దేవుని సన్నిధిలో ఉంటాం. Our spirit. మన ఆత్మ, I want to tell you one thing. నేను ఒక విషయం మీతో Our పంచుకుంటున్నాను. spirit. మన ఆత్మ Is the same as the spirit of God. దేవుని ఆత్మే అది. It's God. So you have that spirit will live as Jesus lived in the presence of God. Amen. యేసుక్రీస్తు వారు ఎలాగ దేవుని సన్నిధిలో నివసిస్తున్నారో అలాగనే ఆత్మలో మనం కూడా ఎల్లప్పుడూ నివసిస్తాం. హల్లెలూయా, ఆమేన్. We are the younger brothers of Jesus మనమంతా Christ. కూడా యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులు. God was not satisfied with one దేవుడు son. ఒక్కడే అని కాదు, అందరూ ఎంతో మంది. He was not satisfied with one son. ఒక్క కుమారునితో తృప్తి పడలేదు. He wants many sons. ఎంతో మంది కుమారులు కావాలని కోరుకుంటున్నారు. So we have the spirit. మనకు ఆ ఆత్మ ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Our spirit will live forever. మన ఆత్మ ఎప్పటికీ నివసిస్తూ That ఉంటుంది. spirit is the spirit of God. ఆ himself. ఆత్మ దేవుని యొక్క ఆత్మై ఉన్నది. And all the body that was bearing the spirit is buried ఈ here. శరీరం అంతా ఇక్కడ పాతి పెట్టబడుతుంది. But the spirit that is in us మనలో ఉన్న ఆత్మ is of God. దేవునిదై ఉన్నది. And it is only one place for it. ఆ ఆత్మకు ఒకే ఒక్క చోటు ఉన్నది, With God. అది దేవుని దగ్గరికి This వెళ్తుంది. is God. అది దేవునిది, This is God. ఆయన దేవుడై ఉన్నాడు. And one thing I want to tell you. ఒక్కటి నేను మీతో చెబుతాను, You are equal to God. మీరు దేవునితో సమానము. Hallelujah. హల్లెలూయా. Because God is a spirit. దేవుడు ఆత్మై ఉన్నాడు, You are a spirit. నీవు కూడా ఆత్మై ఉన్నాడు. God. Only thing this flesh that was carrying a spirit sinned and brought the separation from God. ఈ శరీరం ఏదైతే ఉందో అదే పాపం చేసి దేవుని దగ్గర నుంచి ఎడబాటు అయిపోయింది. Hallelujah. హల్లెలూయా. Just a good news. అదే ఒక శుభవార్త. So the three kings came to worship him. Hallelujah. Like that. Great glad tidings of great మహా joy సంతోషకరమైన సువార్త to you and all mankind. అందరికీ కూడా నీకు On నాకు this born this అందరికీ. day of David's life. ఒక రక్షకుడు, A Savior who is Christ the Lord. ఆయన రక్షకుడు యేసుక్రీస్తు అనుకుంటారు. The child you there shall find wrapped in swaddling clothes అతడు ఒక పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడండి and laid in a manger. అతడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండబెట్టి ఉంటాడు. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. The shepherd. Hallelujah. So that Jesus Christ has restored back to us to become the children of God. ఆ యేసుక్రీస్తే మనల్ని తిరిగి దేవునితో సమాధానం కలిగి సంబంధం కలిగి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి ఆయన సమస్తం పూర్తి చేశారు. This spirit ఈ ఆత్మ will live with God forever. దేవునితో ఎప్పటికీ It నివసిస్తుంది. is God. దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So God has in eternity all that's of the world of the flesh is crucified and dead. Hallelujah. హల్లెలూయా. We are a few people. మనం కొద్దిమందిమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Now the most important thing is చాలా ప్రాముఖ్యమైనది ఏమైందంటే the good news is Jesus Christ. యేసుక్రీస్తు వారే శుభవార్త. The good news is Christ came to took the penalty of sins to restore us back into our original position. యేసుక్రీస్తు వారు తిరిగి మనలని మనకి చెందిన ప్రాంతంలోకి తిరిగి సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. The Spirit of God goes back to God. దేవుని ఆత్మ దేవుని యొద్దకి వెళ్తుంది. The sinful flesh is buried in the శరీరం ఇక్కడే ఉండిపోతుంది. So we are God's. Hallelujah. మనం దేవునికి చెందినవారు. We are the vessels that are carrying God. మనము దేవుణ్ణి మోసుకుని వెళ్ళే ఒక పాత్రలమై And ఉన్నాము. this restoration ఈ సమకూర్పు was possible ఎలాగ సాధ్యమైందంటే only through Jesus Christ. యేసుక్రీస్తు వారి ద్వారానే జరిగింది. Hallelujah. హల్లెలూయా. Jesus Christ took the penalty of all the sins. యేసుక్రీస్తు వారి పాపములన్నిటిని ఆయన మీద Through his తీసుకున్నారు. crucifixion, death, burial, and resurrection, he restored.
క్రిస్మస్ అంటే ఒక శుభవార్త, మంచి వార్త. People think Christmas is making palau, kodukura, sweets, decoration, new clothes, everything. That's very good. You can celebrate it. It's only of the flesh. But the reality is you are again your God and become like God, and the outer vessel that the sin is buried. Hallelujah. క్రిస్మస్ అంటే అందరూ కోడి కూర వండుకోవడం, పలావ్ వండుకోవడము, తాగడం, తినడం అని అనుకుంటారు. కానీ అలాగా కాదు. యేసుక్రీస్తు వారి లోకంలోకి రావడము మరియు మనల్ని తిరిగి సమకూర్చబడటం. So all this flesh is buried here. మన శరీరం అంతా అక్కడ కూడా పాతి All the works of the flesh are also buried here. శరీరానికి చెందినవన్నీ కూడా ఇక్కడ పాతి పెట్టబడతాయి. Our spirit మన ఆత్మ lives with the Spirit of God. దేవుని ఆత్మతో నివసిస్తారు. Holy people పరిశుద్ధ జనాంగంగా with God. దేవునితో పాటు We నివసిస్తారు. are big. God had one child, Jesus Christ. Praise the Lord. దేవునికి స్తోత్రము. This Christmas, ఈ క్రిస్మస్ it is a blessing to us. అది మన అందరికి ఆశీర్వాదం. You who are to go to hell, you will go to heaven and live as gods. Hallelujah. Okay, there's one good news. ఒక శుభవార్త మనకి. This is the good news. ఇదే శుభవార్త. This is the good news. ఇదే శుభవార్త. This is Christmas. ఇది క్రిస్మస్. So on this day we all celebrate this good news. ఈ దినమున మనము అందరం కూడా ఈ శుభవార్తను వేడుకగా చేసుకుంటాం, We పండుగ can చేసుకుంటాం. eat, drink, తింటాము, wear new మంచిగా clothes, ఉంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము. all this is a part of ఇవన్నీ this కూడా భాగమై celebration. ఉన్నాయి. But Christmas is restoration back as the children of God. మనల్ని తిరిగి దేవుడితో సమకూర్చబడ్డాం. So we live like God forever and మనం ever. ఎప్పటికీ దేవునితో పాటు As నివసిస్తుంటాం. sons of God. కుమారులు కుమార్తెలుగా Big నివసిస్తాం. billions of children who are the sons of కొన్ని God. కోట్ల జనాంగము దేవుని కుమారులు కుమార్తెలుగా నివసిస్తూ ఉంటాము. That's the good news. అదే శుభవార్త. That is మనకి. Christmas. అదే క్రిస్మస్. Sinner become like God. So we are celebrating Christmas. మనము క్రిస్మస్ ని పండుగగా చేసుకుంటూ There's ఉన్నాము. no other day greater in the universe than the day of ఈ Christmas. సృష్టిలో ఈ క్రిస్మస్ దినం కంటే గొప్ప దినం అంటూ ఏం లేదు. యేసుక్రీస్తు వారు ఒక రోజు ఈ లోకాన్ని పుట్టారు. ఆ దినం కంటే శ్రేష్టమైన దినం ఇంకేది లేదు. Because of what Christ did. So wish you all a happy Christmas. మీ అందరికీ కూడా క్రిస్మస్ దిన శుభాకాంక్షలు. And a bright and a prosperous new year. మరియు వెలుగుతో నింపబడిన వర్ధిల్ల చేసే నూతన సంవత్సర శుభాకాంక్షలు Grow కూడా. strong in the knowledge of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించిన జ్ఞానంలో మీరు బలవంతులుగా ఉండండి, వర్ధిల్లండి. We belong to the kingdom of మనం God. దేవుని చెందిన వారు. As sons of God. మనం దేవుని కుమారులుగా ఉండాలి. All the sort of flesh has died, and only the Spirit of God, which is God, we are united back into a relationship with God. మనం తిరిగి దేవునితో ఐక్యపరచబడ్డాము. So wish you all a happy Christmas మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. and a bright and prosperous new year. ఒక also. మంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. God bless you. ప్రే చేయండి. Hallelujah. ప్రియ ప్రభా పరిశుద్ధుడా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. క్రిస్మస్ రోజు బట్టి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారంకి యోగ్యమైనది. ఆయన మన మానవుల యొక్క పాపాలు, శాపము, రోగాలు, శిక్ష, చీకటి, బంధకాలు అన్నీ ఆయన మీద వేసుకొని సిలువ శక్తి ద్వారా ప్రభా ఆయన కాచిన రక్తం ద్వారా మానవులందరూ తిరిగి ఓ ప్రభా రెస్టరేషన్ లార్డ్ హల్లెలూయా సమకూర్చమని ప్రభా దేవుని కుమార్తెలుగా మాట్లాడికే స్తోత్రం చేస్తున్నాం ప్రభా. యేసు ప్రభా అంత గొప్ప బలి అయ్యి ఉన్నాడు. ఈ లోకంకి వచ్చిన ప్రభా ఆయన ఈ లోకంకి వచ్చి ఆయన బలి అయ్యి మా పాపాలకి కొరకు శిక్ష పొంది తిరిగి లేచుదామని ప్రభా లక్షలు కోట్లాది మనుషులు
నరకంకి వెళ్ళే వాళ్ళు అందరూ కుమారులు కుమార్తెలుగా వారికి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నెరవేర్పోతుంది ప్రభువా. ఓ రక్ష హల్లెలూయా. మీరు ఈ క్రిస్మస్ రోజు బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. ప్రపంచంలో ఇంతకన్నా గొప్ప రోజు లేదు ప్రభా. ఓ ప్రభు, నరకంకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకంకి వెళ్తకు యేసు ప్రభు సిలువ శక్తి, యేసు ప్రభు పునరుద్ధాన శక్తి, యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చెను పాపులను క్షమించుటకు, నూతన సృష్టిగా చేయటకు యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం బట్టి మా అందరికీ మేము పరలోకంకి వెళ్తామని మాకు నిరీక్షణ ఉండి అది పరలోకంకి వెళ్ళి మేము ప్రభు మా యొక్క అసలు మా పిలుపు ఏంటంటే ఎల్లప్పుడూ మేము దేవునితో ప్రభు యేసు ప్రభు యొక్క తమ్ములుగా చెల్లెలుగా మేము జీవించటకు ఎల్లప్పుడూ పరలోకంలో దేవునితో కలిసి దేవునితో సమానంగా మేము జీవించటకు మా ఆత్మీయులుగా ప్రభా మేము మాకు ఇచ్చిన నిరీక్షణ పట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. విషయ పాపాలు, దోషాలు, అతిక్రమములు, చెడుతల, రోగాలు, శాపాలు అన్నీ పాతి పట్టబడి ప్రభా. ఇంకా మేమందరం ఒక పరిశుద్ధ జనాంగంగా ప్రభా, ఓ ప్రభా మీ సన్నిధిలో మేము నిత్యం ఉంటామని గొప్ప నిరీక్షణ. యేసు ప్రభు క్రిస్మస్ రోజు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన బలి అయ్యి ప్రభా మా పాపుల్ని నీతిమంతుడిగా మార్చి పాపాలు క్షమించడానికే లెక్కలేని స్థుతులు స్తోత్రం చేశాం ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు చేశాం ప్రభా. ప్రభుకి ఎంతో మంది వేలు లక్షల కొద్ది మంది ఓ ప్రభా హల్లెలూయా ఇంకా ఈ సత్యం వాళ్ళకి ఆత్మీయ నేత్రాలు తెరబడి వాళ్ళు కూడా రక్షణ పొంది వాళ్ళు కూడా ప్రభా నిత్యం పరలోకంలో దేవుని సన్నిధిలోని వాళ్ళు కుమారులుగా ఉండగల సాయం చేయండి ప్రభా. తృణీకరించిన వాళ్ళందరూ సైతాంతో నరకం గట్టికి వెళ్ళిపోతారు కదా ప్రభా. ఆ నరకగ్ని నుంచి తప్పించకు పుట్టి విశ్వసిస్తే సమస్త సాధ్యం. కాబట్టి క్రిస్మస్ రోజు దేవుడు యేసు ప్రభు చేసిన బలి బట్టి మీకు వందనాలు చేస్తాం ప్రభా. మమ్మల్ని నూతన సృష్టిగా చేసి నిరీక్షణించి ఓ ప్రభా ఆశీర్వదించినందుకే కుటుంబం ఎవరెవరు విన్నారో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు ప్రభా. ఇంకా లోతుగా అనుభవించి దేవుడి అభివృద్ధి పొంది కాబట్టి నుంచి మీరు మైపొందని క్రీస్తునామం పెట్టుకుంటుంటండి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ఆయన ప్రేమించమని ఇప్పుడు సదాకాలం తోడే కాక